ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది డీకే స్టడీ వరల్డ్ ఛానల్. ఇప్పుడు మనం పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ లో వచ్చిన నోటిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ మనం ఇప్పుడు ఈ వీడియోలో చర్చించుకుందాం. మొదట ఈ పంజాబ్ అండ్ సింధు బ్యాంకు రిలీజ్ చేసిన నోటిఫికేషన్స్ మొత్తం 42 కేటగిరీస్ లో ఉన్నాయి. మొత్తం 213 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే అప్లికేషన్ చివరి తేదీ సెప్టెంబర్ 15 తారీఖు. వీళ్ళు స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఇన్ JMGSI, MMGSI 2, MNGS 3 అండ్ SMGS 4 లో వేకెన్సీస్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ JMGS అనగా జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1, అలాగే MMGS 2 అనగా మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్, అలాగే SMGS అనగా సీనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్. ఇక్కడ మనకి డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ అండ్ రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ వైజ్ గా ఏ పోస్ట్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయో చెప్పడం జరిగింది. మొత్తం ఇక్కడ 42 కేటగిరీలు ఇవ్వడం జరిగింది. 42 కేటగిరీలలో క్యాస్ట్ వైజ్ గా ఇక్కడ పోస్టులు ఏ క్యాస్ట్ కింద వచ్చాయో ఇవ్వడం జరిగింది. ఇక్కడ డీటెయిల్స్ మీరు పూర్తిగా చెక్ చేయండి. నోటిఫికేషన్ లో ఇక్కడ ఈ విధంగా మొత్తం ఏ పోస్ట్ లో ఏ రిజర్వేషన్ కి ఎన్ని ఇచ్చారు అని చెప్పేసి దానిని బట్టి మీరు ప్రిపరేషన్ కావచ్చు. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం నేషనాలిటీ సిటిజన్షిప్ ఉండాలి, ఇండియన్ సిటిజన్షిప్. ఇక్కడ దానికి సంబంధించిన రూల్స్ ఉన్నాయి. మనం ఇంతకుముందు నోటిఫికేషన్స్ లో చెప్పుకున్నాం ఇది. సో మీరు ఒకసారి నోటిఫికేషన్ చదివితే మీకు అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. ఇక్కడ ఏజ్ క్రైటీరియా, ఏజ్ రూల్స్ ప్రకారం SMGS 4 పోస్ట్ వాళ్ళకి మినిమం ఏజ్ 28, మాక్సిమం ఏజ్ 40. అలాగే ఇక్కడ క్యాండిడేట్ ఆగస్టు 2, 1984 తర్వాత పుట్టి ఉండాలి. అలాగే ఆగస్టు 1, 1996 కంటే ముందు పుట్టి ఉండాలి. అర్థమైందా ఫ్రెండ్స్? అలాగే MMGS 3 పోస్ట్ కి మినిమం ఏజ్ 25 సంవత్సరాలు, మాక్సిమం ఏజ్ 38 సంవత్సరాలు. ఇందులో ఆగస్టు 2, 1986 తర్వాత పుట్టి ఉండాలి. అలాగే ఆగస్టు 1, 1999 కంటే ముందైనా పుట్టి ఉండాలి. అలాగే MMGS 2 పోస్ట్ కి మినిమం ఏజ్ 25 సంవత్సరాలు, మాక్సిమం 30 సంవత్సరాలు. ఈ ఏజ్ లో ఆగస్టు 2, 1989 తర్వాత పుట్టి ఉండాలి. అలాగే ఆగస్టు 1, 1999 కంటే ముందు పుట్టి ఉండాలి. అలాగే JMGS 1 పోస్ట్ కి మినిమం ఏజ్ 20 సంవత్సరాలు, మాక్సిమం 32 సంవత్సరాలు. ఇందులో ఆగస్టు 2, 1992 తర్వాత పుట్టి ఉండాలి. అలాగే ఆగస్టు 1, 2004 కంటే ముందు పుట్టి ఉండాలి. ఇక్కడ మనకి క్యాస్ట్ వైజ్ గా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో SC, ST క్యాస్ట్స్ కి 5 సంవత్సరాల వరకు రిలాక్సేషన్ ఉంది. అలాగే OBC వాళ్ళకి 3 సంవత్సరాలు. అలాగే PWD వాళ్ళకి 10 సంవత్సరాలు. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్స్ కి 5 సంవత్సరాలు. అలాగే పర్సన్స్ అఫెక్టెడ్ బై 1984 ఇయర్స్ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇంతకుముందు 42 కేటగిరీలలో పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది పంజాబ్ అండ్ సింధు బ్యాంక్. ఆ పోస్టులలో ఇక్కడ పోస్ట్ నేమ్ ఇచ్చారు, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. అలాగే క్వాలిఫికేషన్ కి ఏమైనా ఎక్స్పీరియన్స్ అవసరమా అంటే ఇందులో రిమార్క్స్ ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఇలాగే మొత్తం 42 పోస్టులు ఇవ్వడం జరిగింది. అందులో ప్రతి కేటగిరీ మీరు ఏ కేటగిరీకి చెందుతారో, ఏ కేటగిరీకి అయితే అప్లై చేస్తున్నారో వాళ్ళు క్షుణ్ణంగా నోటిఫికేషన్ ఓపెన్ చేసి చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ 42 నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా లాంగ్ టైం పడుతుంది. కాబట్టి
డియర్ ఫ్రెండ్స్, కంపల్సరీ మీరు నోటిఫికేషన్ చదవాల్సి ఉంటుంది. మీరు ఏ కేటగిరీకి చెందుతారో ఆ కేటగిరీలో అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఫీ డీటెయిల్స్ కానీ ఇప్పుడు నేను అంటే టెస్ట్లు ఏం పెడతారో అవన్నీ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్క నిమిషం చూడండి. మొత్తం 42 పోస్టులు ఉన్నాయి. దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ అండ్ మినిమం ఏమైనా రిమార్క్స్, ఎక్స్పెన్స్ లాంటివి కానీ సర్టిఫికేట్ లాంటివి కానీ అడిగితే ఈ కేటగిరీలో ఈ బాక్స్ లో అడుగుతారు. సో నోటిఫికేషన్ చూడండి ఫ్రెండ్స్. ఈ పోస్టులకి మనకి రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం. సో మీరు కంపల్సరీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఎలాంటి టెన్షన్ అవసరం లేదు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ స్కేల్ ఆఫ్ పే అండ్ అదర్ ఫెసిలిటీస్, ఇక్కడ పోస్టులను బట్టి మనకు సాలరీ ఉంది. మొదల జేఎంజిఎస్ జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1, ఇందులో మొదట 48,480 నుంచి 85,920 వరకు ఉంది. అలాగే మేనేజర్ ఎంఎంజిఎస్ 2లో సాలరీ 64,820 నుండి 93,960 వరకు ఉంది. అలాగే ఎంఎంజిఎస్ 3లో 85,920 నుండి 1,05,280 వరకు ఉంది. అలాగే ఎస్ఎంజిఎస్ 4లో 1,02,300 నుండి 1,20,940. ఇది ఎలా వస్తుంది అంటే మీరు పనిచేసే లొకేషన్ బట్టి, మీ యొక్క పొజిషన్ బట్టి ఆ ఏరియాలో మీకు సాలరీని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ జాబ్ లో బాండ్ పీరియడ్ ఉంది. ఇది ప్రొహిబిషన్ పీరియడ్, బాండ్ అమౌంట్ అండ్ మినిమం సర్వీస్ పీరియడ్. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఇది క్లుప్తంగా చదవండి. ఎస్ఎంజిఎస్ 4 వాళ్ళకి బాండ్ పీరియడ్ 2 years, ప్రొహిబిషన్ పీరియడ్ 1 year ఉంటుంది. ఎంఎంజిఎస్ 3 వాళ్ళకి 2 years 1 year ఉంటుంది. బాండ్ పీరియడ్ 2 years, అలాగే ప్రొహిబిషన్ పీరియడ్ 1 year ఉంటుంది. అలాగే ఎంఎంజిఎస్ 2 years బాండ్ పీరియడ్, 1 year ప్రొబేషన్ పీరియడ్. అండ్ జేఎంజిఎస్ 1 3 years బాండ్ పీరియడ్ అండ్ 2 years ప్రొబేషన్ పీరియడ్. హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా మనకి హయ్యర్ పొజిషన్ కాబట్టి ప్రతి ఒక్కరికి క్రెడిట్ హిస్టరీ బాగా ఉందో లేదో చెక్ చేస్తారు. మీరు ఏవైనా లోన్స్ తీసుకొని ఉంటే అది కంపల్సరీ రెగ్యులర్ గా పేమెంట్స్ చేసి ఉంటేనే మీ సిబిల్ స్కోర్ బాగుంటది. లోన్ కానీ ఎక్కడైనా కానీ ఎలాంటి లోన్స్ విషయంలో కానీ మీ యొక్క సిబిల్ స్కోర్ చెక్ చేయడం జరుగుతుంది. సో అది కూడా మీరు ముందే అప్లై చేయకంటే ముందే చెక్ చేసుకోండి. ఎవరైనా లోన్ తీసుకున్న వాళ్ళు ఉంటే ఇది చెక్ చేసుకోవడం బెటర్. ఎవరైనా లోన్ తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు 0 చూపిస్తుంది. ఇది లోన్ తీసుకునే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ సెలెక్షన్ ప్రొసీడ్యూర్. ఈ జాబ్ కి సెలెక్షన్ ప్రొసీడ్యూర్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు మనకి ఎస్ఎంజిఎస్ 4, ఎంఎంజిఎస్ 3, ఎంఎంజిఎస్ 2, JMGS 1 other than the below posts officer, information technology manager, information technology. సెలక్షన్ ప్రొసీడ్యూర్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, షార్ట్ లిస్టింగ్ ఉంటుంది, ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. మనకి రిటర్న్ టెస్ట్ గురించి ఇక్కడ చూస్తే మొత్తం 3 సబ్జెక్టులు ఇచ్చారు. ఒకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్, 2 జనరల్ అవేర్నెస్, 3 ప్రొఫెషనల్ నాలెడ్జ్. మీకు ఏ 42 కేటగిరీలో ఉన్న మొత్తం పోస్టులకి ఆ ప్రొఫెషన్స్ కి అందులో ఉన్న సబ్జెక్ట్ కి మీకు క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 100 క్వశ్చన్లు, 100 మార్కులు, 105 నిమిషాల టైం ఉంటుంది. మీకు అన్ని సబ్జెక్టులలో కలిపి మొత్తం 40% కంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క పోస్ట్ కి మెయిన్ ఎగ్జామినేషన్ కి అర్హులు. వాళ్ళని మాత్రమే షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. పర్సనల్ ఇంటర్వ్యూలో కూడా మీకు మినిమం 40 మార్క్స్ రావాలి. ఎవరైతే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు 30% వస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది. మనకి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఓన్లీ విశాఖపట్నంలో ఉంది ఎగ్జామినేషన్.
అలాగే తెలంగాణ అభ్యర్థులకు ఓన్లీ హైదరాబాద్ లో ఉంది ఎగ్జామినేషన్ సెంటర్. డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ కావాల్సిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు కంపల్సరీ నోటిఫికేషన్ లోకి వెళ్ళేసి చెక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఫీజు కేటగిరీ వైజ్ గా ఎవరైతే జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ 850 రూపాయలు ప్లస్ అప్లికేబుల్ ట్యాక్సెస్ ప్లస్ పేమెంట్ గేట్వే ఛార్జెస్ ఉంటాయి వాళ్ళకి. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీస్ వాళ్ళకి 100 రూపీస్ ప్లస్ అప్లికేబుల్ ట్యాక్సెస్ అండ్ పేమెంట్ గేట్వే ఛార్జెస్. అలాగే మీరు ఆన్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళేసి పేమెంట్ ఆన్లైన్ లో చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కింద మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చాడు, అవన్నీ మీరు ఈ అప్లికేషన్ స్టార్ట్ చేయకంటే ముందు క్లియర్ గా చదవాలి. అంటే మీరు ఎలా అప్లై చేయాలి, మీ ఫోటోగ్రాఫ్ ఎంత ఉండాలి, మీ యొక్క సిగ్నేచర్ ఎంత సైజ్ లో ఉండాలి, మీ యొక్క థంబ్ ఇంప్రెషన్ అండ్ రిటర్న్ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కానీ, రిజర్వేషన్ సర్టిఫికేట్స్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కానీ, ఇవన్నీ ఎలా అప్లోడ్ చేయాలో ఇక్కడ క్లియర్ గా మీకు ఇచ్చాడు ఇక్కడ. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ మనకి పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ వాళ్ళు మనకి ఇచ్చిన నోటిఫికేషన్ డీటెయిల్స్. కంపల్సరీ నోటిఫికేషన్ చదవాల్సి ఉంటుంది, ఎందుకంటే మీకు నోటిఫికేషన్ చదివితేనే ఫుల్లీ డీటెయిల్స్ తెలుస్తుంది. ఇది మంచి పోస్ట్, పెద్ద పోస్టులు, ఇవి మంచి సాలరీస్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు ఎవరైతే ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి. కంపల్సరీ మీరు మంచి పొజిషన్ కి వెళ్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, చివరి వరకు మన యొక్క వీడియోని చూసినందుకు. ఇలాగే మీకోసం మరిన్ని వీడియోలు నోటిఫికేషన్ కి సంబంధించింది కానీ, రిజల్ట్ కి సంబంధించిన కానీ రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ పొందండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.